అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు మాజీ ఎమ్మెల్యే అయిన మీనాక్షి నాయుడు గారు ఆదేశాల మేరకు దాదాపు 3 సొసైటీ చైర్మన్లు మరియు 6 మంది డైరెక్టర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్నగారు కానీ వచ్చేవారు. ఆయన ఈరోజు సీఎం గారు నంద్యాలకు వస్తున్నారు కాబట్టి ఆయనకు స్వాగతం పలకడానికి పోయారు. మీరు స్టార్ట్ చేసి మీరు ప్రోగ్రాం అయిపోతండి, లేట్ చేయొద్దండి అని చెప్పేసి అంటే మేము ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందుకు సహకరించిన మీడియా సోదరులకు, అధికారులకు మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీనాక్షి నాయుడు గారు గత 3 నెలల క్రితం ఈ సొసైటీ గురించి పార్టీ అడిగింటే చైర్మన్లు, కమిటీ మెంబర్లు పంపించామని చెప్పేసి అడిగింటే వాటిని పంపించడం జరిగింది. మన కూటమి నాయకులైన మా ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు, మల్లప్ప గారు, జనసేన ఇన్ఛార్జి మల్లప్ప గారు, మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కమిటీ మెంబర్లందరూ పంపించడం జరిగింది. ఇవన్నీ నిన్న లేదు మొన్న వీళ్ళని సొసైటీ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు వీళ్ళకి పదవులు కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర అధ్యక్షుల వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వీళ్ళు కానీ సొసైటీ చైర్మన్లు 3 అన్వర్ బాషా గారు, దామోదర్ చౌదరి గారు మరియు శేషిరెడ్డి గారు మరియు డైరెక్టర్లైన శరణప్ప గారు కానీ, బసన్న కానీ, మన మదిర మారెప్ప గారి భార్య లక్ష్మమ్మ గారు, మన మగ్దుమ్ గారు, గోవిందప్ప కానీ, సయ్యద్ బాషా వీరందరికీ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు నేను వాళ్ళకి తెలియజేయడం ఏమంటే, మనకు ప్రభుత్వం బాధ్యత అప్పచెప్పింది ప్రజలకు సేవ చేయడానికి. ఇది మనం సేవ చేసుకోవడానికి కాదు, ప్రజలకు సేవ చేయడానికి. ఎందుకంటే సొసైటీ అంటేనే ఇది ప్రజలకు సంబంధించిన సొసైటీ. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఒక బాధ్యత అప్పచెప్పినాం. ఆ బాధ్యతని ప్రజల్లోకి పోయి మీ సొసైటీ నుంచి ఏమేమి వనరులు ఉన్నావో వాటిని ప్రజలకు అందజేసే ఏర్పాటు చేయండి. చేసి మీ గ్రామంలో కానీ, మీ నియోజకవర్గంలో కానీ మాకు పదవులు ఇప్పించిన వారికి, ఇచ్చిన అధినేత చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొని వచ్చి ప్రజల్లో ఇట్లా టైంలో ఈ సొసైటీలో చైర్మన్లు, డైరెక్టర్లు మంచి పని చేశారు, వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు సహకరించినారు, పోతే స్పందించినారు, మాకు పనులు చేశారనే పేరు తీసుకొని వస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది, సొసైటీలో ఉన్న మీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా ఎమ్మెల్యే పార్థసారథి గారికి కానీ రేపు పోయి అందరూ కలుస్తున్నాం. ఆయన లేరు, మాట్లాడినారు, అందరూ ఫోన్లు చేశారు కదా చైర్మన్ గారికి, మేము మాట్లాడాము. ఆయన లేరు. వచ్చిన తర్వాత ఇప్పుడు మదిరి సొసైటీకి దాదాపు 1.5 సంవత్సరంగా లోన్లు ఇవ్వడం లేదు రైతులకి, అంటే బంద్ అయిందట. వాళ్ళదే ఆఫీసర్లు చెప్పారు. ఇక్కడ కానీ అంత అటుకే ఉన్నవి. ఇప్పుడు శేషిరెడ్డి ఆడివాడంలో అక్కడ కానీ ఎరువులు లేదంటే నిన్నే రామస్వామి గారు వాళ్ళు మాట్లాడి ఎరువులు ఏర్పాటు చేయించినారు. అందుకే సొసైటీలో చైర్మన్గా ఉండి మీ సొసైటీకి సంబంధించిన బాధ్యతలు ఏముండవో నెరవేరిస్తే ప్రజల మన్నలు మనం పొందుతాం. ఇప్పుడు మీనాక్షి నాయుడు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చెప్పడం అదే, పార్థసారథి గారు కానీ ప్రజల మన్నలు పొందాలి. పదవులు తీసుకున్న వాళ్ళు ప్రజల మన్నలు పొంది పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మీకు కానీ ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ఈ పెద్దమ్మ ప్రజలకి, 3 సొసైటీ చైర్మన్లకి, డైరెక్టర్లకి మరియు నియోజకవర్గ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా సోదరులకి, అధికారులకి అందరికీ నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటే థ్యాంక్ యూ. సోదరులకు, పోలీస్ సిబ్బందికి, గ్రామ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. పూజ్యులు పెద్దలు మీనాక్షి నాయుడు సార్ గారు మనకు ఈ అవకాశం కల్పించినందుకు ఉమాపతి సార్ గారికి, లీడర్లందరికీ, నాయకులకి తప్పకుండా ఈ సొసైటీ అభివృద్ధికి మా డైరెక్టర్లతో సహా కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి అన్ని రకాలుగా మన సొసైటీని ముందుంజలా నడుపుతామని చెప్పి నమస్కారం తెలియజేస్తున్నాను. అన్వర్ బాషా, పెద్ద తుమ్మడం సార్.